కమ్యూనిస్టులు మారాలని మీరు అన్నారు కదా, ఏం మారాలి కమ్యూనిస్టు వాళ్ళని? ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నది అక్కడక్కడ ఒకరిద్దరు ఉన్నారు, అది మినికి అంటున్నారు. అట్లాంటి వాళ్ళ మీద మీలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా కామెంట్లు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. నేనేమంటున్నానంటే కమ్యూనిస్టులను మారాలని ఎందుకన్నానంటే వాళ్ళు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది తీసుకొచ్చింది ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచనని అమలు చేయడంలో వైఫల్యం ఎందుకు చెందారు? నేను ఒక ఉద్యోగంలో ఉండి వాళ్ళ అభ్యర్థిగా పోటీ చేసిన, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆ సిద్ధాంతం కోసం. మళ్ళీ తర్వాత నువ్వు ఎందుకు బ్యాక్ అయినావు? సిపిఎం ఎందుకు బ్యాక్ అయినా? సిపిఎం ఎన్ని ఓట్లు వచ్చినాయి? వాళ్ళు నాకు 14,000 ఎంతో వచ్చినాయి ఓట్లు, నా సొంత ఓట్లు. అది కాంగ్రెస్ ఓట్లు కాదు, మన ఏది కమ్యూనిస్ట్ ఓట్లు కాదు. కమ్యూనిస్ట్ ఓట్లు ఏ పార్టీది కాదు, అది సిపిఐ కాదు, సిపిఎం కాదు, నా సొంత ఓట్లు. అది వాళ్ళు అమ్ముడు పోయారు. ఓపెన్ చెప్తున్నాను. ఎవరు అమ్ముడు పోయారు? సిపిఐ వాళ్ళు అమ్ముడు పోయారు, సిపిఎం వాళ్ళు అమ్ముడు పోయారు. సిపిఎం వాళ్ళు టీఆర్ఎస్ అమ్ముడు పోయారు, సిపిఐ వాళ్ళు కాంగ్రెస్ అమ్ముడు పోయారు. నేను ఆ రోజు చెప్పిన 2015 బై ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడే చెప్పిన, మీరు ఓట్లు అమ్ముకున్నారు, మీకు దమ్ము ఉంటే సమీక్ష పెట్టండి అని. ఇంతవరకు పెట్టలేదు వాళ్ళు, ఈ రోజు వరకు కూడా పెట్టలేదు. మీరు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ సిద్ధాంతాన్ని అమ్ముకున్నారని చెప్పిన. అట్లా వెళ్ళడం వలననే కమ్యూనిస్ట్ పార్టీకున్న ఓటు బ్యాంకు పోయింది, పునాది పోయింది, నష్టం జరిగింది. లాల్ని వెళ్లకుండా ఒక లెఫ్ట్ లాగానే వెళ్తే సిపిఐకి ఒక సీట్ వచ్చింది, సిపిఎం కూడా సీటు గెలుచుకునేది ఏమో. అది విఫల ప్రయోగం అని కొందరు అంటున్నారు. ఎవరు విఫల ప్రయోగం? అస్సలే కాదు. దేశంలో ఇవాళ చూడండి, శ్రీలంకలది కానీ నేపాల్లో కానీ ఈ బహుజనులతో కలిశారు నక్సలైట్లు. బయటకు వచ్చిన తర్వాత బహుజన పీడిత వర్గాలతో కలిసి అధికారం తెచ్చుకున్నారు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా. అవునా? పీడిత ప్రజలు వాళ్ళ వెనుక ఉండి నేపాల్లో అధికారం ఇచ్చారు మావోయిస్టు పార్టీకి, అలాగే శ్రీలంకలో అధికారం ఇచ్చి, లాటిన్ అమెరికా దేశాలలో అధికారం ఇచ్చారు. ఇవాళ మీకు లెఫ్ట్ పార్టీలకు అధికారము, మా ఓట్లు ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి? బహుజనుల దగ్గర ఉన్నాయా, లేకపోతే రెడ్ల దగ్గర ఉన్నాయా, లేకపోతే కమ్మోళ్ళ దగ్గర ఉన్నాయి? ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కరెక్ట్గా మీరుంటే అధికారం మీ చేతికి వచ్చేది. బహుజనులు కనుక కరెక్ట్గా అవకాశాలు ఇస్తే. నిన్నగాక మనం జాన్ వెస్లీ అయింది కదా మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఎంతో ఒక మొత్తం సీరియలే కమ్మోలే కదా అధ్యక్షులు ఉన్నారు. సిపిఎం అంటే సిపిఐ అంటే రెడ్ వేలో ఉన్నారు కదా. మరి ఇదా? ఇప్పుడు కాంగ్రెస్ అన్న జాతీయ అధ్యక్షుడిని ఎప్పుడో దామర సంజయ్ చేసింది, లాంగ్ బ్యాక్లా. అవునా? బీజేపీ బంగారు లక్ష్మణ్ చేసింది, మీరు ఎందుకు చేయలేదు? కమ్యూనిస్టులు ఇంకా ప్రోగ్రెసివ్ ఉండాలి కదా. అంటే చైతన్యం ఉండాలి, చైతన్యం రావాలనేమో. అంతే కదా. ఇప్పుడు చైతన్యం రావాలన్నప్పుడు నువ్వు వాళ్ళకి అవకాశం ఇస్తే కదా చైతన్యం వచ్చేది. నువ్వు అవకాశం ఇవ్వకుండా నువ్వే ఉంటే ఎట్లా వస్తుంది? నేను ఆ ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీలు అన్నా. ఎందుకంటే నేను పోటీ చేసినా కాబట్టి. నేను అక్కడ ఆ సిద్ధాంతం కూడా పోటీ చేసిన, లక్షల రూపాయలు నాయకు ఖర్చు పెట్టుకొని. అవునా? నేనేదో ఉద్యోగం లోన్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని ఎవడన్నా ఎన్నికల పోతున్నా? బ్యాంకులో లోన్ తీసుకొని పోతున్నా ఎవడన్నా? నా లాంటి పోయినా నేను వాళ్ళ మాటలు నమ్మి, సిద్ధాంతాన్ని నమ్మిపోయినా. కానీ సిద్ధాంతాన్ని అమ్ముకొని ఇలా సొమ్ము చేసుకొని వాళ్ళు ఎందుకు అట్లా ఆరోపణ చేస్తున్నారు? 100 మంచి అవకాశం ఇచ్చారు కదా. ఎవరు అవకాశం ఇచ్చారు? కానీ వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు వాళ్ళు. గద్దరన్న స్వర్గీయ గద్దరన్న గారు చుట్టూ 3 నెలలు తిరిగిండు. ఆయన చివరికి చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళకి అనివార్యంగా ఎవరు లేరు దిక్కు. నా దగ్గరకు వచ్చారు. నేను అప్పుడే చెప్పిన, నేను అంబేద్కరిస్టును, నేను కమ్యూనిస్టును కాదని చెప్పిన. అప్పుడు ఏమన్నారు? మీరు అంబేద్కరిస్ట్ కాబట్టే వచ్చినాం మేము, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఐడియాలజీ ఒకటి కలవాలి అన్నారు. సరే, నాకు కూడా మంచిగా అనిపించింది. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ మనం కలుద్దామన్నా. ఆ సిద్ధాంతం గొప్పదన్నా. పీడిత వర్గాలే కదా బహుజనులు అన్న, కమ్యూనిస్టులు అన్న పీడిత వర్గాలే కదా. సో కలుద్దామని పోయిన తర్వాత నువ్వు ఎన్నికల్లో సిపిఎం నువ్వు టీఆర్ఎస్కి అమ్ముకుంటా ఓట్లను, సిపిఐ రెడ్లకు అమ్ముకుంటా, కాంగ్రెస్కి అమ్ముకుంటా ఓట్లని. మరి మేమేం కావాలి? నన్ను ఎందుకు పెట్టింది మీరాడ? నన్ను ఎందుకు పెట్టారు? ఇప్పుడు నా పరువు తీయడానిక? లేదు. ఇప్పుడు మీ 1,00,000 ఓట్లు వస్తాయన్నారు ఎవరు? సిపిఐ వాళ్ళు. మా 1,00,000 ఓట్లు ఉన్నాయి ఎవరు? సిపిఎం వాళ్ళు. మరి నాకు 14,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఎడిపోయినాయి మరి మీ ఓట్లు. సో కాబట్టి నేనేమంటా అంటే ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశారు వాళ్ళు. కాబట్టి నేను ఇవాళ విమర్శ చేయాల్సి వచ్చింది. అంతేగాని నాకు వ్యక్తిగతంగా విమర్శ చేయాలని ఏం లేదు. గొప్ప పోరాట యోధులు ఉన్నారు అలా, చాలా అద్భుతమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలలో. వాళ్ళ జీవితాలు ఒక్కొక్కరు అన్ని అమ్ముకొని, అగ్రవర్ణాలైనా సరే పీడిత సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని గౌరవిస్తా, వాళ్ళకి సెల్యూట్ చేస్తా. కానీ ఇట్లా అమ్ముకుంటాను, సొమ్ము చేసుకుంటాను ఏమన్నా. సో అట్లా నేను ఆ ఉద్దేశంతో నేను అన్నాను తప్ప, లేకపోతే వేరే ఉద్దేశం నాకు లేదు.